మేత్రసనం సహాయమాత విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు అంబటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్న మేరీ. పుట్టినరోజు జరుపుకుంటున్న అంబటి నితీష రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి. అంబటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్న మేరీ, దినేష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రమేత్రాసనం గడ్డి అన్నారం విచారణ. కీర్తిశేషులు మలిగిరెడ్డి ప్రదీప్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, కీర్తిశేషులు మలిగిరెడ్డి జోసఫ్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మలిగిరెడ్డి కమల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాజేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ. ఎం బాస్టియన్ కురుబిల్ల, లాస్య ఎస్సిక కురుబిల్ల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, బ్యాంకు లోన్ రావాలని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని రోనిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని రవీంద్, సంధ్య, సంజన, గాబ్రియల్, అల్ఫోన్స్ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలో సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. దావీదు పుత్రునకు హోసానా, ప్రభువు నామన వేంచేయువాడు ధన్యుడు. ఇజ్రాయేలు రాజునకు మహోన్నతమన హోసానా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తపకాలము ప్రారంభం నుండి నేటి వరకు ప్రాయచిత్త క్రియలు, దాన ధర్మములను నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకొని నేడు విశ్వశ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యము నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగుజాడల్లో నడుచుచూ అతని అనుగ్రహముతో శిలువ శ్రమల్లో పాలు పంచుకొని అతని ఉత్థానమందును భాగస్థులము అగుదుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీపై ఆశలు నిలుపుకొని వారి విశ్వాసమును అధికము చేయుము. నీకు మొరపెట్టు వారి విజ్ఞాపనమును కనికరతో ఆలకింపుము. ఈరోజు క్రీస్తు విజయోత్సవమును కొనియాడుటకు తాళపత్రములను చేత పట్టుకొని ఎదురేగుచున్న మమ్ము దీవింపుము. పుణ్యక్రియల ద్వారా మంచి ఫలములను ఇచ్చు వారినిగా మమ్ము రూపొందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యోహాను శుభవార్త మార్కు శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10. యేసు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపింపనున్న ఒలీవు కొండ దగ్గరనున్న బెత్సగే బెతానియా గ్రామములను సమీపించెను. అప్పుడు అతడు 2 శిష్యులను పంపుచూ ఇట్లు ఆదేశించెను. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరచట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకు ఎవరునూ ఎక్కలేదు. దానిని విప్పి తోలుకొని రండు. ఇదేమి అని ఎవడేని ప్రశ్నించినచో ప్రభువునకు అది అవసరము, త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు. వారు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టివేయబడిన గాడిద పిల్లను చూచిరి. వారు దానిని విప్పి ఉండగా అతట నిలిచి ఉన్న వారిలో కొందరు ఇది ఏమి అని అడిగిరి. అందరూ
అందుకు వారిద్దరూ యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది వినిన వారు అందుకు అంగీకరించరి. వారు గాడిద పిల్లను యేసు యొద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములను పరిచిరి. అతడు దానిపై కూర్చుండెను. మార్గమున చాలామంది తమ వస్త్రములను పరిచిరి. కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవన పరిచిరి. అతని ముందు వెనుక నడుచు జనసమూహములు, జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతునకు జయము అని విజయధ్వానములు చేసిరి. ఇప్పుడు మనమందరము వరుస క్రమములో దేవాలయ ప్రాంగణమును మరియు దేవాలయమును చేరి క్రీస్తు ప్రభు రాజాతిరాజు అయినటువంటి క్రీస్తునకు జయహో అంటూ స్తుతిగానములు చేస్తూ ప్రభు యొక్క బలి పూజను కొనసాగించుతాం. హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా, ప్రభునామ ధన్యత నీకే అగుగాక, ఇజ్రాయేలుల జననేత ఉన్నత పరమున హోసానా హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా, హీబ్రూ బాలక బృందము చేడి కరకమలాల కొమ్మలుని, హీబ్రూ బాలక బృందము గూడి కరకమలార కొమ్మలుబూని, ప్రభునకు స్వాగతమిడనెదురేగి నినదము చేయుచు పాటలు పాడి ఆనందోత్సవగేయపు వాణి, హోసానాయని మహోన్నతమున, హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా, హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా.
ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, మా రక్షకుడును మన అవతారమెత్తి శిలువ మరణం వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవలనని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకుని మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకొనున్నట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నన్ను అవమానించుచుండగా నేను ముఖమును కప్పుకొనలేదు. నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించున్నట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చెయ్యనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాక. వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకు రాయివలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. నన్నేలా చేయి విడిచితివి. నా వైపు చూసిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు. నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను. అతడు ఇతన్ని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువుకు ఇష్టుడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూతము అని అనుచున్నారు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. నన్నేలా చేయి విడిచితివి. సునకములు నన్ను చుట్టుముట్టినవి. దుష్ట బృందము నా చుట్టూ కమ్ముకున్నది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నింటినీ లెక్క పెట్టవచ్చును. శత్రువులు సంతస్యముతో నా వైపు చూచుచున్నారు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. నన్నేలా చేయి విడిచితివి. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 6 నుండి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా. నీ జననమున ఆకాశమందు వెలుగు ప్రకాశించే నీ జననమున ఆకాశమందు వెలుగు ప్రకాశించే నీ మృతి తోడ విశ్వము పైకి చీకటి తెరలు దిగే నీ మృతి తోడ విశ్వము పైకి చీకటి తెరలు దిగే నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా. పునీత మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ అధ్యాయము 47వ వచనం వరకు. పాస్కా పులియని రొట్టెల పండుగకు 2 దినముల ముందు ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయముచే యేసును ఎట్లు బంధించి చంపుదమా అని సమాలోచనము చేయసాగిరి. కానీ ప్రజలలో అలజడి కలుగునని పండుగలో చేయదగదని తలంచిరి. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యము గల పాత్రతో వచ్చి దానిని ఆయన శిరస్సుపై పోచెను. అది చూసిన కొందరు కోపపడి, ఈ వృధా వ్యయము ఎందుకు? దీనిని 300 దినారముల కంటే ఎక్కువ ధరకు అమ్మి పేదలకు దానము చేయవచ్చును గదా అని ఆమెను నిందింపసాగిరి. యేసు అది గ్రహించి వారితో, ఈమెను మీరెలా నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచి పనే చేసినది. పేదలు మీతో ఎల్లప్పుడూ ఉందురు. మీ ఇష్టం వచ్చినట్లా వారికి మీరు సహాయపడుచున్నారు. కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. ఈమె తన శక్తి కొలది చేసినది. భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళముతో అభిషేకించినది. ప్రపంచమునంతటా ఈ స్వార్థ ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థము ప్రశంసబడునని మీతో వకాణించుచున్నాను అనెను. 12 ఒకడగు యూదా ఇస్కరియోతు యేసును పట్టి ఇచ్చుటకై ప్రధానార్చకుల యొద్దకు వెళ్ళెను. అది విని వారు మిగుల సంతసించి వానికి కొంత రొక్కమును ఇచ్చుటకు వాగ్దానము చేసిరి. కనుక వాడు ఆయనను పట్టి ఇచ్చుటకు కాచుకొని ఉండెను. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరపగోర్చున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణంలోనికి పొండు. అచ్చట కడవతో నీటిని తీసుకుని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానినితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసినది అతిథిశాల ఎక్కడా అని గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును.
అందు మనకు పాస్కా భోజనంను సిద్ధపరపుడు అని చెప్పాను. అంతటా ఆ శిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సమయమున 12 శిష్యులతో యేసు అచ్చటకు వచ్చెను. వారు భోజనము చేయుచుండా ఆయన వారితో, ఇక్కడ నాతో భుజించిన మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించునని మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు మిగుల చింతించి నేనా నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందుకు ఆయన, 12 ఒకడు నాతో పాత్రలో రొట్టెను అందుకొనువాడే. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడినట్లు ఆయన మరణించును. కాని మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపకుండాను అతనికి మేలుగా ఉండేడిది అనెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదట దేవరాజ్యంలో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతిగీతము పాడిన పిదప ఒలీవు కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, మీరు చిందరవందర అగుదురు, ఏలైనా నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెల్లా చెదరగును అని వ్రాయబడి ఉన్నది. కానీ నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచి వెళ్ళినను నేను మాత్రము మిమ్ము విడిచి వెళ్ళను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి 2వ మారు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, మీతో మరణింపవలసి వచ్చినను నేను మిమ్ము ఎరుగను అని బొంకను అని నొక్కి పలికెను. అట్లే శిష్యులందరూ చెప్పిరి. అంతటా యేసు శిష్యులతో గెత్సేమనే తోటకు వచ్చి, నేను ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరు ఇచ్చట కూర్చుందురు అని చెప్పాను. పేతురు, యాకోబును, యోహానును తనతో వెంటబెట్టుకొని పోయెను. అప్పుడు ఆయన ఆవేదన పడుచు చింతాకాతురుడాయెను. ఆయన వారితో, నా ఆత్మ మరణ వేదన పడుచున్నది, మీరు ఇచ్చటనే ఉండి జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి సాధ్యమైన ఎడల ఈ గడియ తన నుండి తొలగిపోవలెనని ప్రార్థించెను. నాయనా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ పాత్రమును నా నుండి తొలగింపుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునని అని ప్రార్థించెను. అంతటా ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుటను చూచి పేతురుతో, సీమోను, నిద్రించుచున్నావా? 1 గంట సేపు అయినను మేల్కొని ఉండలేకపోతివా అని వారితో, మీరు శోధనకు గురి కాకుండానట్లు మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నది, దేహము దుర్ఫలముగా ఉన్నది అనెను. ఆయన మరలా 2వ మారు వెళ్ళి అట్లే ప్రార్థించెను. తిరిగి వచ్చి వారి నేత్రములు నిద్రాభారముచే మూతపడుచుండటను చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు. ఆయన 3వ పర్యాయము వచ్చి వారితో, మీరు ఇంకను నిద్రించుచు విశ్రమించుచున్నారా? ఇక చాలును, గడియ సమీపించినది. ఇదిగో, ఇప్పుడు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. లెండు, పోదాము రండు. నన్ను
పట్టించువాడు సమీపించుచున్నాడు అనెను. ఆయన ఇటుల మాటలాడుచుండగా పన్నిద్దరిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు, పంపిన జనసమూహములు కత్తులను బడియలను చేతబూని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతనిని పట్టి బంధించి భద్రముగా తీసుకుని పొండు అని ఆ గురుద్రోహి వారికి ఒక గుర్తును ఇచ్చెను. అతడు యేసు వద్దకు వచ్చిన వెంటనే బోధకుడా అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. వారు ఆయనను పట్టి బంధించిరి. వెంటనే అచ్చట నిలిచి ఉన్న వారిలో ఒకడు తన కత్తిని తీసి ప్రధానార్చకుని సేవకుని చెవి తెగనరికెను. యేసు వారలతో, మీరు నన్ను పట్టుకొనుటకు కత్తులను బడితలను తీసుకుని దొంగపైకి వచ్చినట్లు వచ్చితిరా? ప్రతిదినము నేను దేవాలయంలో మీ మధ్య ప్రసంగించుచుంటిని, మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు. కానీ లేఖనములు ఇట్లు నెరవేరవలసి ఉన్నది అనెను. అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యువకుడు ఒకడు తన శరీరముపై నారవస్త్రము వేసుకుని యేసును అనుసరించుచుండెను. ప్రజలు అతనిని బంధింప యత్నించిరి. కానీ అతడు దానిని వదిలిపెట్టి వస్త్రహీనుడై వారల యొద్ద నుండి పారిపోయెను. వారు యేసును బంధించి ప్రధానార్చకుని యొద్దకు తీసుకొని పోయిరి. అచ్చట ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. పేతురు దూరముగా యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహ ప్రాంగణమును ప్రవేశించి పరిచారకులతో కలిసి చలిమంట యొద్ద కూర్చుండెను. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసుకు మరణశిక్ష విధించుటకై సాక్ష్యములు వెదుక ఆరంభించిరి. కానీ వారికి ఏమీ లభింపలేదు. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పిరి. కానీ వారి సాక్ష్యములు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు విరుద్ధముగా సాక్ష్యము ఇచ్చుచు, మానవ నిర్మితమగు ఈ దేవాలయమును ధ్వంసము చేసి తిరిగి 3 దినములలో మానవ నిర్మితము కాని దేవాలయమును నిర్మింపగలనని ఇతడు చెప్పుచుండగా మేము స్వయముగా వింటిమి అనిరి. కానీ ఈ సాక్ష్యము కూడా సరిపడలేదు. అప్పుడు ప్రధానార్చకుడు లేచి సభా మధ్యమును నిలవబడి యేసును చూచి, నీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానము ఇచ్చెదవు అని ప్రశ్నించెను. ఆయన బదులు పలుకక మౌనము వహించెను. మరలా ప్రధానార్చకుడు ఆయనను, దేవుని కుమారుడవు అగు క్రీస్తువు నీవేనా అని ప్రశ్నించెను. అందుకు యేసు, అవును నేనే. సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన మనుష్య కుమారుడు కూర్చుండి ఉండుటయు ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూడగలరు అని సమాధానము ఇచ్చెను. అప్పుడు ప్రధానార్చకుడు మండిపడుచు తన వస్త్రములను చింపుకొని, ఇప్పుడు ఇక మనకు సాక్ష్యంతో పని లేదు. ఇతని దేవదూషణము మీరును వింటిరి కదా, మీ ఉద్దేశము ఏమి అని అడిగెను. వారందరూ ఏకకంఠముతో ఇతడు మరణదండనకు పాత్రుడు అని నిర్ణయించిరి. కొందరు ఆయనపై ఉమిసిరి. మరికొందరు ఆయన ముఖమును మూసి గుద్దుచు, నిన్ను గ్రుద్దిన వారు ఎవరు అని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిళ్లతో గుద్దిరి. పేతురు ఆ గృహ ప్రాంగమున ఉండగా ప్రధానార్చకుని దాసీలలో ఒకటి వచ్చి చలి కాచుకొనుచున్న పేతురును చూచి, నీవు కూడా నజరేతు నివాసియగు యేసు వెంట ఉన్నవాడవు కావా అని ప్రశ్నించెను. అందులకు అతడు, నేను ఏమియూ ఎరుగను, నీవు ఏమి చెప్పునది నాకు తెలియటలేదు అని బొంకుచు పంచలోనికి వెళ్ళిపోయాను. వెంటనే కోడి కూసెను. అచ్చట ఉన్న దాసి అతడిని చూచి దగ్గర నిలిచి ఉన్నవారితో, ఇతడు వారిలోని వాడే అని పలికెను. అతడు మరలా బొంకుచు ఆ పిదప అచ్చట ఉన్న వారు పేతురును చూచి, నీవు నిశ్చయముగా వారిలోని వాడవే, నీవును గలిలయ నివాసివే అనిరి. అందుకు పేతురు శపించుకొనుచు ఆనపెట్టి, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని పలికెను. అంతలో రెండవ పర్యాయము కోడి కూసెను. కోడి రెండవ పర్యాయము కూయకు మునిపే ముమ్మారు నీవు నన్ను ఎరుగమని పలికెదవు అని యేసు చెప్పిన హెచ్చరిక జ్ఞాపకము రాగా పేతురు వెక్కి వెక్కి ఏడ్చెను.
ప్రాతకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నించెను. నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. పిలాతు యేసును చూచి, నీపై వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడుము, నీవు ఏమీయూ సమాధానము ఇయ్యవా అనెను. యేసు పల్లెత్తి పలుకుకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. జనుల ఇష్టానుసారము పండుగలలో ఒక బంధిని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. విప్లవములు లేవదీయుచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమికూడి పండుగ ఆచారం చొప్పున ఒక బందీని విడుదల చేయమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు, యూదుల రాజును విడుదల చేయుమందురా అని వారిని ప్రశ్నించాను. ఏలైనా ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. కానీ ప్రధానార్చకులు బరబ్బను విడుదల చేయమని అడగవలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి. అట్లయినా యూదుల రాజని మీరు చెప్పుచున్న వానిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించాను. అతనిని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా వానిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారలకు అప్పగించెను. అప్పుడు సైనికులు ఆయనను రాజభవన అంతర్భాగమునకు తీసుకొని పోయిరి. సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసుకు ఊదారంగు వస్త్రములను ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. వారు అట్లు పరిహసించిన పిదప ఊదా వస్త్రములు తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. పల్లెటూరి నుండి ఆ మార్గమును వచ్చుచున్న కురేనియా సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండరు, రూపసుల తండ్రి. కపాల నామాంతరము గల గొలుగోతా అను స్థలమునకు ఆయనను తీసుకొని పోయిరి. అచ్చట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షరసమును త్రాగుటకు ఇచ్చిరి. కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయము 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఆయన నిందారోపణ ఫలకముపై యూదుల రాజు అని వ్రాయబడి ఉండెను. వారు ఆయనను కుడి ఎడమల ఇరువుర దొంగలను సిలువ వేసిరి. ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడెను అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిదప ఆ మార్గమున వచ్చిపోవారు తలలు ఊపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములు ఆడిరి. ఇట్లే ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను పరిహాసము చేయుచు, వీడు ఇతరులను రక్షించెను గాని తనను తాను రక్షించుకొనలేడాయను అని పలికిరి. ఇశ్రాయేలు రాజుగు క్రీస్తును దిగిరానిమ్ము, అప్పుడు గాని మేము విశ్వసింపము అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ ఇరువురును అట్లే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకట్లు కమ్మెను. పగలు 3 గంటల సమయమున, ఏలి ఏలి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకపెట్టెను. నా దేవా, నా దేవా, నన్నేలా విడనాడితివి అని దీని అర్థము. అది విన్నవారు, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తుకుని పోయి నీటి పాచి తీసుకుని వచ్చి పులిసిన ద్రాక్షరసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి, తాలుడు ఏలియా ఇతనిని సిలువ నుండి దింపవచ్చునేమో చూతము అని పలికెను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు
రెండుగా చినిగెను. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అతడ నిలిచి ఉన్న శతాధిపతి, నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దల మరియమ్మ, చిన్న యాకోబు, యేసోపుల తల్లి మరియమ్మ, సొలోమియమ్మ అనువారు ఉండిరి. వీరు యేసు గలిలయ సీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారము చేసినవారు. వీరితో పాటు ఆయనను అనుసరించి యెరూషలేముకు వచ్చిన స్త్రీలు చాలామంది ఉండిరి. కనుక సాయంకాలమున మహాసభ సభ్యుడగు దేవుని రాజ్యమునకై నిరీక్షించున్న వాడును అరిమత్తయి నివాసియగు యేసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును కోరెను. యేసు అంత త్వరగా మరణించెను అని విని పిలాతు ఆశ్చర్యపడి సేనాధిపతిని పిలిపించి, ఆయన అప్పుడే మరణించెనా అని అడిగెను. అది నిజమేనని అతని వలన విని పిలాతు యేసు భౌతిక దేహమును కొనిపోవ యేసేపునకు అనుమతి ఇచ్చెను. యేసేపు ఒక నారబట్టను తీసుకొచ్చి యేసు భౌతిక దేహమును శిలువ నుండి దించి దానిని ఆ వస్త్రముతో చుట్టి రాతిలో తొలిపించిన సమాధి యందు ఉంచెను. సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించెను. మగ్దల మరియమ్మయు యోసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధి చేసిన స్థలమును గుర్తుంచుకొనిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి మ్రానికొమ్మల ఆదివారం రోజున ప్రతి గురువుకు కూడా ఒక పెద్ద సవాలు ఉండనే ఉంటుంది. అది మీకు కూడా స్వయముగా అర్థమై ఉంటుంది. ఇంతసేపు నిలబెట్టి వాక్యము చదివారు అన్నటువంటిది మొదటిదైతే, రెండవది ఫాదర్ వచ్చారు ఇంకెంతసేపు చెప్తాడో అన్నటువంటి రెండొక ధర్మ సందేహాలు ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలము ఒక 3-4 నిమిషాలు ఎక్కువైనటువంటి శ్రమ మాత్రమే. కానీ క్రీస్తు భగవానుడు మనందరి పాపముల నిమిత్తము, మన విమోచన నిమిత్తము ప్రాణత్యాగమును శ్రమలో కోర్చుకొని ఉన్నాడంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని, ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఆయన మన కోసము తన ప్రేమను వ్యక్తం చేశాడు అన్నటువంటి దానిని మనము అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువు నామమున వేం చేయువాడు స్తుతింపబడునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు కుమారునకు హోసాన్నా హోసాన్నా అని మనము స్తుతులతో దేవాది దేవుణ్ణి స్తుతించి ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా యెరూషలేము దేవాలయములో క్రీస్తు ప్రభు ప్రవేశం చేయడం, లేకుంటే నగరములో ఆయన ప్రవేశం చేసినటువంటి విషయాన్ని ఘట్టమును స్మరణ చేసుకుంటున్నాం. దానిని మ్రానికొమ్మల ఆదివారముగా కూడా కొనియాడుచున్నాం. ద రాయల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం అన్నటువంటి దానిని ధ్యానం చేస్తున్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 45 నుండి 53 వచనాలని మనము గమనించినట్లయితే, అక్కడ క్రీస్తు భగవానుడు యెరూషలేము ప్రవేశం చేయడానికి ముందుగా బెతానియా అనేటువంటి గ్రామములో లాజరుని జీవముతో లేపుతూ ఉన్నాడు. మరణించినటువంటి లాజరుకు జీవమును వసగగానే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకైయులు మరి వారందరూ కూడా, ఇదిగో ఇతనిని మనము ఏమి చేతము, మరణించినటువంటి వారిని సైతము కూడా ఇతడు జీవముతో లేపుతూ ఉన్నాడు, ఏమి చేతము అన్నటువంటి ఆలోచనతో 47వ వచనంలో ఇంకా శ్రద్ధగా వాక్యాన్ని చదివినట్లయితే, ఇతని పైన మనము పన్నాగం పడదము అని పగను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే క్రీస్తు ప్రభువుని పూర్తిగా తుదిముట్టించాలి, క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను తొలగించుకోవాలి, క్రీస్తు అన్నటువంటి వాడిని లేకుండా చేయాలి అన్నటువంటి తలంపుతో వీరంతా కూడా ఏకమవుతున్నారు. అప్పుడే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయనను వారిస్తున్నారు. ఇదిగో బెతానియాకు మరియు యెరూషలేము నగరమునకు చాలా దూరమైనటువంటిది లేదు. ఈ బెతానియా దాటిన తర్వాత యెరూషలేం ప్రవేశానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు శిష్యులంతా కూడా ఆయన చెంత చేరి ఆయనను వారిస్తున్నారు. ప్రభు మీరు ఈ సమయంలో
యెరూషలేము పోవుట మంచిది కాదు, శ్రేయస్కరం కాదు అని చెబుతున్నారు. ఎందుకంటే దానికి ముందుగానే బెతానియాలో లాజరుకి జీవమును వసిగి ఉన్నాడు. కాబట్టి నిన్ను ఎలాగైనా తుదిముట్టించుదామని అక్కడ యెరూషలేము నగరంలో నీ కోసము నీ శత్రువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి నిన్ను తుదిముట్టించదమనేటువంటి తలంపుతోనే వారు ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు బెతానియా నుండి వెనక్కి వెళ్ళడము, గలిలయకు వెళ్ళడము మంచిది, యెరూషలేమునకు వెళ్ళడం మంచిది కాదు అని క్రీస్తు ప్రభు శిష్యులు వారిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభు ముందుకే సాగుతూ ఉన్నాడు. ప్రభువు ముందుకు యెరూషలేము ప్రవేశం చేయడానికి ఇష్టముగా ఉన్నాడు. ఇది ప్రభువులో ఉన్నటువంటి దైవత్వపు సూచనలు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ ప్రభువైనటువంటి దేవుడు మన అందరి రక్షణార్థం, మన పాపముల నిమిత్తము మరణించడానికి, ప్రాణత్యాగము చేయడానికి తండ్రి దేవుని చేత పంపబడినటువంటి దైవ కుమారుడు. కాబట్టి దేవుడు అన్నటువంటి వాడు వెనక్కి తిరగడు, ముందుకు వెళ్ళేటువంటి వాడే, ప్రజల తరపున నిలబడేటువంటి వాడే నిజమైనటువంటి దేవుడు, నాయకుడు, రాజు అన్నటువంటి దానిని నిరూపిస్తూ దైవము ఇంకా బ్రతికి ఉన్నాడు, లేకుంటే దైవము నిలిచి ఉన్నాడు, దేవుని పరిపాలన ద్వారా ఈ లోకమంతా కూడా కొనసాగబడుతుంది అన్నటువంటి తత్వాన్ని ప్రజలందరికీ కూడా నేర్పించాలనుకున్నాడు నాడు క్రీస్తు భగవానుడు. ప్రియ సహోదరులారా, మరి యెరూషలేము ప్రవేశమును ఆయన 3 రకాలుగా ప్రవేశం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన మెస్సయాగా పురప్రవేశం చేస్తున్నాడు. క్రీస్తు భగవానుడు మెస్సయ, రాజు మరియు సర్వేశ్వరుని గొర్రెపిల్ల అన్నటువంటి విషయాలను ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ధ్యానం చేసినట్లయితే మెస్సయాగా క్రీస్తు ప్రభువు పురప్రవేశం చేయడాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ ఎన్నో మారులు క్రీస్తు భగవానుడు తను జీవించినటువంటి కాలంలో నేనే మెస్సయ అని చెప్పాడు. కొంతమంది అడిగారు, రానున్నటువంటి క్రీస్తువు నీవేనా, రానున్నటువంటి మెస్సయావు నీవేనా అని అడిగినప్పుడు ఆయన ప్రత్యక్షంగానే చెప్పి ఉన్నాడు. ఎన్నో మారులు వారికి తెలియజేసి ఉన్నాడు. ఈరోజు మ్రాని కొమ్మల ద్వారా, అంటే సంకేతపూర్వకంగా ఆయన తెలియజేస్తున్నాడు. త్రూ ద సింబల్స్ హీ వాంట్స్ టు టెల్ ద పీపుల్ దట్ హీ ఈజ్ ద మెస్సయా, నేనే మెస్సయా అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను దేవుని చేత పంపబడినటువంటి వాడను అని చెబుతున్నాడు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాళపత్రములను, మ్రాని కొమ్మలను చేతబూని ప్రభువును స్తుతుల సింహాసనముపై కూర్చుండబెడుతున్నారు. ఆయన స్తుతులను చెల్లిస్తున్నాడు, రాజుగా ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి అది మాత్రమే కాదు, మరొక సింబల్ని, అంటే సంకేతాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. అదేమిటంటే గార్ధాబం, అంటే గాడిద పైన ఆయన ఊరేగుతూ వస్తూ ఉన్నాడు. గాడిద అనగానే మనకందరికీ కూడా తెలుసు, చాలా సౌమ్యముగా, చాలా వినయవంతముగా మరియు సాధువుగా ఉండేటువంటి ఒక జీవి. మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే కొన్ని విషయాలు, మరి ముఖ్యంగా కొన్ని జంతువులు దేవుని యొక్క పవిత్రమైనటువంటి విషయాల కోసమే వాడబడుతున్నాయి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే అవలక్షణాలు లేని, దయచేసి వాక్యం చదవండి, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనం, అవలక్షణములు లేని మరియు కాడి మోయని ఆవు పెయ్యను మీరు నాకు సమర్పణ చేయండి. మరియు ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 3వ వచనంలో ఒక ఆవు పెయ్యను నా కోసం సిద్ధము చేయండి. ఇంకా సమూవేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో మందసాన్ని మోయుటకు 2 ఆవు పేయలను సిద్ధం చేసుకుని ఇక్కడికి తీసుకుని రండి అన్నటువంటి వాక్యాన్ని మనం అక్కడ గమనిస్తున్నాం. అంటే ప్రతి జంతువు, ప్రతి వ్యక్తి కూడా దేవుని సమర్పణ కోసం ఏర్పాటు చేయబడతాడు. ఈరోజు యేసు ప్రభు ఆ గాడిద పిల్లను ఎన్నుకొని ఉన్నాడు అంటే దానికి పవిత్రమైనటువంటి ఆలోచన దాని వెనుక ఉన్నది అని మనం గమనించాలి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములు మనం గమనించినట్టయితే ఆ గాడిదను ఏమని వాడుతున్నారంటే ద బీస్ట్ ఆఫ్ మెస్సయా, అంటే ప్రభు చేత ఎన్నుకోబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి జంతువుగా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ విధంగా మెస్సయాకు ఉన్నటువంటి లక్షణాలన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ మ్రాని క్రొమ్మలతో, స్తుతులతో మరియు ఈ గాడిద పిల్ల పైన ఊరేగుతూ మెస్సయాగా ఆయన పురప్రవేశము చేస్తున్నాడు. ఇది మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువులో దైవత్వపు లక్షణాన్ని తెలియజేసేటువంటి విషయం. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ కోరుకున్నది, యూదా మతానికి చెందినటువంటి వారు మాలో నుండి ఒక రాజు ఉద్భవిస్తే, మాకంటూ ఒక రాజు ఉన్నట్లయితే మేము చక్రవర్తికి అనేకమైనటువంటి సిఫారసులు చేయవచ్చు అన్నటువంటి ఆలోచన విధానంతో మెస్సయా రాజుగా రావాలని కోరుకున్నారు. మరి దానిలో భాగంగానే క్రీస్తు భగవానుడు ఒక రాజుగా పురప్రవేశమును చేస్తూ ఉన్నాడు.
ఆ పురప్రవేశం ఎంతగా అంటే మనం గమనిస్తాం. యుద్ధానికి వెళ్ళే రాజు ఉపయోగించేటువంటి జంతువు ఏమిటి? గుర్రం. అంటే ఆ గుర్రము రౌద్రమునకు పౌరుషమునకి నిలువుగా ఉంటుంది. కానీ ఆయన ఎన్నుకున్నది, ఇదిగో మీరు అనుకున్నటువంటి విధముగా రాజకీయపరమైనటువంటి రాజుగా నేను రావటం లేదు. రాజకీయమైన జాతీయతను అంటే పేట్రియాటిక్ నేషనలిజంని అంటే తెలియజేసేటువంటి జాతీయతను ప్రకటించేటువంటి రాజుగా నేను రావడం లేదు. రాజకీయమైనటువంటి దాని పరంగా ఉన్నటువంటి విధంగా మీరు అనుకున్న విధంగా నేను రావటం లేదు. నేను ఒక శాంతి రాజుగా మీ మధ్యలోనికి వస్తున్నాను. ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ద కింగ్ ఆఫ్ పీస్ అని, అంటే శాంతి దూతగా నేను మీలోనికి రాజుగా ప్రవేశం చేస్తున్నాడు. ఇదే శాంతిని, ఇదే అహింసను ఉపయోగించి నేను రాజ్యపాలన చేస్తా, నిరూపిస్తాను అన్నటువంటి దానిని క్రీస్తు భగవానుడు సంకేతపూర్వకంగా రాజుగా పురప్రవేశము చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా లోతుల్లోనికి చరిత్రలోనికి మనం ప్రవేశించినట్లయితే ఈ యెరూషలేము పండుగకు అందరూ కూడా పలు ప్రాంతాల నుండి, పలు ప్రాంతీయత భాష మతాల నుండి కూడా అందరూ పండుగకు అక్కడికి పాస్కా పండుగకు చేరుతూ ఉన్నారు. అదేవిధంగా రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి రాజులు సైతము, చక్రవర్తులు సైతము కూడా ఓ వైపున వస్తున్నారు. వాళ్ళకి ఎదురుగా క్రీస్తు భగవానుడు రాజుగా వెళ్తున్నాడు. అందులో ఉన్నటువంటి అస్సలైనటువంటి సిస్సలైనటువంటి నికార్సైనటువంటి రాజరికం, ఇదిగో నీవు గుర్రముల పైన వస్తున్నావు, నువ్వు ఇదిగో ఏనుగుల పైన లేకుండా మంది మార్గములను కలిగి వస్తూ ఉన్నావు. నేను మామూలు సాదాసీనమైనటువంటి ఓ గాడిద పైన శాంతి దూతగా, శాంతి రాజుగా నేను వస్తూ ఉన్నాను. చివరికి నువ్వు నిలుస్తావో లేక నేను నిలుస్తానో చూసుకుందాం అన్నటువంటి రీతిలో తల దించకుండా వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మక్కబీయుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 51వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యుద్ధం గెలిచినటువంటి ఒక రాజు కానీ, సామంత రాజు కానీ, లేకుంటే సైన్యాధిపతి కానీ యుద్ధమును ప్రకటన చేస్తూ మనం గెలిచామన్నటువంటి తృప్తితో ఏ విధంగా వస్తారో అక్కడ మక్కబీయులకు రాయబడినటువంటి మొదటి గ్రంథము 13వ అధ్యాయము 51వ వచనంలో వివరణ ఇస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చేటువంటి వారు ఎలా ఉంటారంటే, ఎలా పాడుతూ ఉంటారంటే, స్తుతి గీతములు పాడుచు ఖర్జూరపు మట్టలను చేబూని తంత్రి వాద్యములు చిటితాళములను మోగించుకుంటూ కోటలో ప్రవేశం చేస్తారు. ఎవరు? రాజు యుద్ధాన్ని గెలిచి తిరిగి వస్తుంటే సేమ్ అలానే యేసు ప్రభు వస్తూ ఉంటే చిటితాళములు ఎవ్వరికి తోచిన, కొంతమందికి ఈ మట్టలు సరిపోక చెట్లను కూడా వాక్యములు మార్కు శుభవార్తలు ఈరోజు మనం విన్నాం. చెట్లలో ఉన్నటువంటి రెమ్మలను తెంచుకొని వచ్చేసి ఆయనకు వస్త్రాలను, ఆయన మార్గంలో వస్త్రాలను పరిచి యేసు ప్రభును రాజుగా వారు అంగీకరిస్తూ ఉన్నారు. అది క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనము, రాజరికము. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు యోహాను శుభవార్తలో మనం వింటాం. ఏంటి? ఇదిగో నేను సర్వేశ్వరుని దివ్యమైనటువంటి గొర్రె పిల్లగా వస్తూ ఉన్నాను. ఆయన మన వాక్యములు విన్నటువంటి విధంగా ఆయన ఏదో ఆ రాజకీయపరమైనటువంటి సంస్థాపన రాజ్యాన్ని నిర్మించడానికి రావటం లేదు, లేకుంటే ఒకని పైన పెత్తనం చలాయించడానికి వచ్చేటువంటి అధికారపూర్వకమైనటువంటి వాడిగా నేను రావటం లేదు. ప్రాణత్యాగము ద్వారా నా ప్రాణాన్ని పాపుల కోసము సమర్పణ చేయడం ద్వారా విజయుడు మరణము పైన మరియు పాపము పైన విజయాన్ని పొందేటువంటి వాడగా వస్తున్నానని వాక్యములో వింటున్నాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపముల నిమిత్తము పరిహారార్థముగా పంపబడుతున్నటువంటి దేవుడు అని వాక్యము అక్కడ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ ఇంత తత్వమును మనం ఎప్పుడు ఆకలింపు చేసుకుంటాం? చిన్ననాడు కూడా ఎన్నో మార్లు నేను కూడా అందులో భాగంగానే ఉన్నాను. ఈరోజు శిష్యులు కానీ తర్వాత అతన్ని అనుసరించినటువంటి వారు మరికొన్ని గంటల్లోనే కనపడకుండా పోతున్నారు. ఇదిగో దావీదు మహారాజుకే, చెప్పండి, దావీదు మహారాజుకే జై అని అన్నప్పుడు మొత్తం అందరూ పిల్ల పెద్దలు, అమ్మ అక్కలు అందరూ కూడా అడిచారు. కేవలం కొన్ని గంటల్లో ఇంకా కనపరారు, ఇంకా కనిపించరు. ఇంకా మనం తాళపత్రాలను ఇవన్నీ కూడా పట్టుకొని తిరుగుతుంటే కొంతమంది నిజంగా అట్లానే పట్టుకొని ఉంటారు. తప్పుగా నేను భావించడం లేదు. నేను ఒక రాజుగా, సర్వేశ్వరుని గొర్రెపిల్లగా, మెస్సయాగా ధర్మ సంస్థాపనని చేయడానికి, దైవరాజ్యాన్ని విలువలతో కూడినటువంటి సువార్త విలువలతో కూడినటువంటి రాజ్యాన్ని నేను నిర్మించడానికి వస్తూ ఉంటే మీరు ఇలాంటి భావనతో ఉండకూడదు అన్నటువంటిది ప్రభు యొక్క తత్వము. ఆయన అంటాడు మనం ఎలా మారాలంటే, ఒక గీతాకారుడు ఈ విధంగా పాడుకుంటున్నాడు,
యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. ఈ భావం మనలో రావాలి. యేసు ప్రభు ఏ విధంగానైతే వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలా మారి ఉన్నాడో, మనము సైతము ఆయన రాజ్యము కోసం, ఆయన సువార్త కోసము మనము సైతము అలానే మారాలన్నది క్రీస్తు ప్రభు యొక్క తత్వము. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే హోసానా దావీదు రాజునకు జయము అన్నామో, ఆ హోసానా అన్నటువంటి పదంలో ఉన్నటువంటి అర్థము సేవస్. సేవస్ అంటే రక్షింపుము, రక్షింపుమని. కాబట్టి మన ఈతి బాధల నుండి మనల్ని రక్షించమని దేవుణ్ణి అడుగుదాం. మన కష్టాల్లో ఒక రాజుగా మనల్ని కాపాడమని అడుగుదాం. ఆధ్యాత్మికతలో తారాస్థాయికి చేరేటువంటి ఒక మహా మెస్సయాగా మనకు అందుబాటులో ఉండమని ఆ ప్రభువును కోరుకుందాం. మరి వ్యక్తిగతమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవునికి సమర్పణ చేద్దాం. ఆ ప్రభువైనటువంటి దేవుడు పునరుత్థాన క్రీస్తుగా మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతర పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఓ మా దేవ, ఈ పవిత్రమైనటువంటి మ్రానికమ్మల ఆదివారం రోజున మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసి ఉన్నందులకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, పవిత్రమైనటువంటి వారములో మేమంతా కూడా ప్రవేశం చేస్తూ ఉండగా, నాడు మీరు యెరూషలేము ప్రవేశం ఏ విధంగానైతే ధైర్యముతో రాజుగా, మెస్సయాగా, సర్వేశ్వరుని గొర్రెపిల్లల ప్రవేశం చేసి ఉన్నారో, మా వ్యక్తిగత జీవితాల ద్వారా మీరే మా రాజు అని మేము అంగీకరించి, మెస్సయాని అంగీకరించి ఆధ్యాత్మికత యందు మరి వ్యక్తిగత జీవితమునందు మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, సాక్షులుగా మలచమని అడుగుతున్నాం. ఓ ప్రభువా, ఈనాడు మీ దివ్యమైనటువంటి బలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి యొక్క హృదయ కోరికల నుండి వారు చేసుకున్నటువంటి మనవులన్నిటినీ కూడా అంగీకరించండి. దివ్యవాణి టీవీని, దివ్యవాణి కుటుంబమును ఆశీర్వదించండి. ప్రభువా, ముఖ్యంగా మూలనిధి, స్థిరనిధి దాతలను ఆశీర్వదించండి. వారు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వారి యొక్క దాతృత్వము నుండి ఈ సువార్త పరిచర్య, ఈ దివ్యవాణి అన్నటువంటి మహావేదిక ద్వారా అందరికీ అందుబాటులో ఉండాలి. సువార్త సుగంధం ప్రతి ఒక్కరూ కూడా పరిమళింప చేయబడాలన్నటువంటి తత్వముతో ప్రతి ఒక్కరూ కూడా పోషకులుగా మారి ఉన్నారు. కావున వారి హృదయ కుహరములో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా అంగీకరించి దీవించమని అడుగుతున్నాం. మరొకసారి ప్రభువా, మా దివ్యవాణి కుటుంబమును కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, వారి యొక్క తల్లిదండ్రులను, వారి బిడ్డలను, మరి ముఖ్యంగా వారి జీవితంలో క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి దానిని కూడా అంగీకరించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, ఉదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, ఉదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పించును.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనొట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనితేక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నముతో నీ నుండి పాపక్షమను సాధింపలేము, కానీ సాటిలేని ఈ దివ్యబలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలములను చవిచూదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు నిర్దోషి అయి ఉండి పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించెను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను. అతని మరణము మా పాపములను క్షాళనము చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనముగా చెల్లింపబడెను. కావున పరలోక దళమునన్నింటితో ఏకమై నిరతము నిన్ను స్తుతించుచు నీ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం. ఓ పరమండల మాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్. దేవుని పేరిట విజయించు వారి ఆశీర్వాదితులు. జయ జయ గీతికల్ కీర్తించు, ఎలుగెత్తి వారిని స్తుతించు. సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్ పక్షులార ప్రాణులార కీర్తించుడి. సకల మనుషులార పరమేశుడు, భూమిలోని జనులార హెచ్చించుడి. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమోదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలువరి బలి విందు, కమ్మని జీవపు విందు. కలువరి బలి విందు, కమ్మని జీవపు విందు. నిత్య నూతన శక్తిని నింపు స్వర్గమయ విందు. నిత్య నూతన శక్తిని నింపు స్వర్గమయ విందు. రండి రండి జనులారా, కమ్మని జీవపు విందుకు. రండి రండి ప్రియులారా, ఈ స్వర్గమయ విందుకు. కలువరి బలి విందు. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమవరములతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచూ ఉన్నాము. నీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలమును పొందగలమను నమ్మకమును మా యందు వికసింపచేసితివి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా నీవు మమ్ము చేర్చదలిచిన గమ్యమునకు నడిపింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా. దూషించితిరా స్వామి, ఏ దోషము లేకుండాను, దూషించితిరా స్వామి, ఏ దోషము లేకుండాను, ద్వేషంబుతో బాధించి అపహాస్యము చేసితిరా, వసుధైక మహాత్ముడా, వసుధైక మహాత్ముడా, బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా.